ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయంపై జాగృతి కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. మేడిపల్లిలోని తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి చేశారు. జహీరాబాద్లోని ఓ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ తీన్మార్ మల్లన్న కార్యాలయంలోని ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. ఉద్రిక్తత వాతావరణం నెలకొనడంతో 5 రౌండ్ల కాల్పులు జరిపారు తీన్మార్ మల్లన్న గన్మెన్స్. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయంపై జాగృతి కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. మేడిపల్లిలోని తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి చేశారు. జహీరాబాద్లోని ఓ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ తీన్మార్ మల్లన్న కార్యాలయంలోని ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. ఉద్రిక్తత వాతావరణం నెలకొనడంతో 5 రౌండ్ల కాల్పులు జరిపారు తీన్మార్ మల్లన్న గన్మెన్స్. ముఖ్యమంత్రి గారు ఆర్డినెన్స్ ఇస్తున్నామని ఆయన నిర్ణయం తీసుకోగానే కల్వకుంట కవిత గారు ఆమె రంగులు కులాలు పూసుకుంటా ఉంది. దుదాబోర్ తీస్తే విజయంగా చేసినట్టుంది కదా. బీసీలకు 42% ఆర్డినెన్స్ వస్తే నీకేం సంబంధం? నువ్వు బీసీయా? నీకు ఆయన సంబంధమా? కంచం పోతుందా? మంచం పోతున్నాయా మనకేమన్నా? నువ్వు బీసీయా? నీకు ఆయన సంబంధమా? కంచం పోతుందా? మంచం పోతున్నాయా మనకేమన్నా? నువ్వు పండుగ చేసుకునేది వాళ్ళకి అర్థం కాదు. ఆర్డినెన్స్ ఇచ్చినామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆర్డినెన్స్ ఇస్తున్నామని ఆయన నిర్ణయం తీసుకోగానే కల్వకుంట కవిత గారు ఆమె రంగులు కులాలు పూసుకుంటా ఉంది. దుదాబోర్ తీస్తే విజయంగా చేసినట్టుంది కదా. బీసీలకు 42% ఆర్డినెన్స్ వస్తే నీకేం సంబంధం? నువ్వు బీసీయా? నీకు ఆయన సంబంధమా? కంచం పోతుందా? మంచం పోతున్నాయా మనకేమన్నా? నువ్వు బీసీయా? నీకు ఆయన సంబంధమా? కంచం పోతుందా? మంచం పోతున్నాయా మనకేమన్నా? నువ్వు పండుగ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయంపై జాగృతి కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. మేడిపల్లిలోని తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి చేశారు. జహీరాబాద్లోని ఓ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ తీన్మార్ మల్లన్న కార్యాలయంలోని ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. ఉద్రిక్తత వాతావరణం నెలకొనడంతో 5 రౌండ్ల కాల్పులు జరిపారు తీన్మార్ మల్లన్న గన్మెన్స్. एमएलसी मला नाम ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయంపై జాగృతి కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. మేడిపల్లిలోని తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి చేశారు. జహీరాబాద్లోని ఓ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ తీన్మార్ మల్లన్న కార్యాలయంలోని ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. ఉద్రిక్తత వాతావరణం నెలకొనడంతో 5 రౌండ్ల కాల్పులు జరిపారు తీన్మార్ మల్లన్న గన్మెన్స్. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయంపై జాగృతి కార్యకర్తలు దాడి చేసినట్టు తెలుస్తుంది. అయితే
ప్రస్తుతం అక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి, అలాగే ఈ దాడికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంపద ఏదైతే తీర్మానం వలన ఇటీవల ఒక కార్యక్రమంలో కవిత పైన ఎమ్మెల్సీ కవిత పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ బీసీ రిజర్వేషన్ కు సంబంధించిన వ్యవహారంలో ఆయన ఈ కామెంట్లు చేశారు. దీంతో జాగృతికి సంబంధించిన కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు మేడిపల్లిలోని క్యూనిస్ సంబంధించిన ఆఫీస్ ఏదైతుందో అంటే మల్లన్న తీర్మానం మల్లన్నకు సంబంధించిన క్యూనిస్ ఆఫీస్ పైన దాడి అయితే చేయడం జరిగింది. పెద్ద సంఖ్యలో జాగృతికి సంబంధించిన కార్యకర్తలందరూ కూడా ఒక్కసారిగా కూడా ఆ కార్యాలయానికి రావడంతో పాటు అక్కడ ఉన్న ఫర్నిచర్ ని తదితర అన్నింటిని కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ రోజు తీర్మానం మల్లన్నకి దేహశుద్ధి చేస్తామంటూ కూడా వాళ్ళంతా కూడా కార్యాలయం పైకి రావడం జరిగింది. అయితే అక్కడే తీర్మానం మల్లన్నకు సంబంధించిన గన్మెన్ అక్కడే ఉండడంతో ఆయన కాల్పులు చేశారు. వాస్తవానికి గాల్లో కాల్పులు చేపాల్సి ఉంటుంది, కానీ ఆయన ఒక రౌండ్ గాల్లో కాల్పులు చేసి మిగతా 4 రౌండ్లు కూడా నేరుగా వాళ్ళపైన కాల్పులు జరిగినట్టయితే సమాచారం అందుతుంది. మొత్తం కూడా కార్యాలయం మొత్తం కూడా ఫర్నిచర్ ధ్వంసం అయింది. అదే సమయంలో మొత్తం కూడా ఎక్కడికక్కడ బ్లడ్ కూడా పడి ఉండడంతో అసలు ఎవరిపైన దాడి చేశారన్న దానిపైన ఇంకా కొంత క్లారిటీ రావాల్సి ఉంటుంది. ఇప్పుడే పోలీసులు స్పాట్ చేరుకున్నారు. అలాగే అక్కడ ఉన్న ఆఫీస్ లో ఉన్న సీసీ ఫుటేజ్ ఏదైతే ఉన్నాయో మొత్తం సీసీ ఫుటేజ్ అన్నింటినీ కూడా పరిశీలిస్తున్నారు. అలాగే గన్మ్యాన్ కి సంబంధించిన వ్యవహారంలో కూడా పైకి అంటే ఎవరు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కూడా గన్మ్యాన్ లాంటి వ్యక్తులు ప్రొటెక్షన్ చేస్తున్న సమయంలో గాల్లో కాల్పులు జరపాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మనుషులపైకి కాల్పులు జరపకూడదు. కాకపోతే 5 రౌండ్ల కాల్పులు జరిగాయి. ఎవరి మీద కాల్పులు జరిపారు లేకపోతే గాల్లోనే కాల్పులు జరిపారనే దానిపైన ఇంకా కొంత క్లారిటీ రావాల్సింది. ప్రస్తుతం పోలీసులు వచ్చి గన్మ్యాన్ కూడా అదుపులోకి అయితే తీసుకోవడం జరిగింది. మొత్తం వివరాలన్నింటినీ కూడా కార్యాలయానికి సంబంధించిన సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వివరాలను అయితే అడిగి తెలుసుకున్నారు. ఎవరైతే జాగృతికి సంబంధించిన కార్యకర్తలు వచ్చారో వాళ్ళనైతే ప్రస్తుతానికైతే పోలీసులు అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. మొత్తం క్యూనిస్ కార్యాలయం మొత్తం కూడా ప్రస్తుతం పోలీస్ పహారాలో ఉంది. ఆర్కే, ఇప్పుడు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలపై జాగృతి కార్యకర్తలు ఏమంటున్నారు, అలాగే వారి తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది? అయితే జాగృతి కార్యకర్తలు మాత్రం చాలా సీరియస్ అవుతున్నారు. ఎందుకంటే ఒక ఎంపీగా పనిచేసిన అలాగే సీఎం గా పనిచేసిన కేసీఆర్ కుమార్తెగా కూడా ఉన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా కూడా ఉన్న సమయంలో ఆ పదాలు ఏవైతే కంచం మంచం లాంటివి వాడడం జరిగిందో అది ఎంతవరకు సమంజసం అంటూ కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఏదైతే తీర్మానం మల్లన్నకు సంబంధించిన ఇంట్లో వాళ్ళకి సంబంధించి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే అతను సహిస్తాడా అంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా తీర్మానం మల్లన్న క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పేదాకా తమ పోరాటం ఆగదు. ఖచ్చితంగా అతని పైన కేసు కూడా ఫైల్ చేస్తామంటూ కూడా జాగృతికి సంబంధించిన కార్యకర్తలు అయితే చెప్తున్నారు. ఈ రోజు దాడి చేయడం రాలేదు. ఈ విషయం పైన నిరసన వ్యక్తం చేయడానికి వచ్చిన సమయంలో వాళ్ళ సిబ్బంది తమతో రూడ్ గా బిహేవ్ చేశారు. తమపైన దాడి చేసే ప్రయత్నం చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో తాము కూడా దాడి చేయలేదు, కాకపోతే లోపలికి వెళ్లే ప్రయత్నం చేశాము అంటూ కూడా జాగృతికి సంబంధించిన కార్యకర్తలు అయితే తమ వర్షం చెప్పుకుంటూ వస్తున్నారు. ఖచ్చితంగా దీనిపైన పోరాటం చేస్తాము, ఎట్టి పరిస్థితుల్లోనే ఈ విషయాన్ని తేలిగ్గా వదిలిపెట్టామంటూ కూడా జాగృతి కార్యకర్తలు అయితే చెప్తున్నారు. సంపత్, ఓకే, ఇప్పుడు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయం ఎంత మేర ధ్వంసమైంది? ఈ దాడిపై తీన్మార్ మల్లన్న ఏమంటున్నారు? అయితే తీన్మార్ మల్లన్న కార్యాలయం చాలా వరకు కూడా పూర్తిగా కూడా దాదాపుగా ధ్వంసమని చెప్పాలి. ఎందుకంటే కార్యాలయంలోకి ఇంట్రెస్ట్ సమయంలో మొత్తం ఆయన కార్యాలయం సంబంధించిన ఫర్నిచర్ ఏదైతుందో ఫర్నిచర్ మొత్తం కూడా ధ్వంసం కావడం జరిగింది. అలాగే అద్దాలు ఏవైతున్నాయో కొన్ని అద్దాలను కూడా ధ్వంసం చేసినట్టయితే మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే లోపల విజువల్స్ పరిస్థితిని బట్టి చూస్తే మాత్రం ఖచ్చితంగా చాలా వరకు కూడా డ్యామేజ్ అవ్వడం జరిగింది. దీనిపైన తీన్మార్ మల్లన్న కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ తాను వ్యాఖ్యలు చేసిన తప్పు వ్యాఖ్యలు అయితే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ వెళ్ళొచ్చు, కేసు పెట్టే అవకాశం ఉంది. కానీ కార్యాలయం ఓకే, రైట్, థ్యాంక్ యూ ఆర్కే.